ఈ సంవత్సరం చేసినట్టు కామారెడ్డి నియోజకవర్గంలో శివరాత్రి ఉత్సవాలు చేస్తున్నాం. ఇవాళ రోజు భూమి పూజ కార్యక్రమం, సెట్టింగ్ కార్యక్రమానికి భూమి పూజ చేశాం. అట్లాగే 8వ తారీఖు నాడు శివరాత్రి సందర్భంగా సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు ఇక్కడ అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి, పూజా కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ కూడా, మా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, యావత్ ప్రజానికం ఇన్ని సంవత్సరాలుగా వచ్చిన దానికన్నా ఇంకెక్కువ సంఖ్యలో రావాలి. కామారెడ్డి నియోజకవర్గంలో ఉన్న పల్లెల్లో నుంచి కూడా అందరూ రావాలని కోరుకుంటూ ఈ అంగడి బజార్లో చేస్తున్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలకు శివరాత్రి సందర్భంగా ఈ భజన కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి. ఇక్కడ శివుని సేవలో అందరూ కూడా ఉండాలని కోరుకుంటూ అట్లాగే ఇక్కడ అన్ని సాంస్కృతిక కార్యక్రమంలో భగవంతుని ధ్యానంలో ఉంటారు. అలాగే ఇక్కడ లింగార్చన కూడా ఉంటుంది. 12 గంటల కరెక్ట్గా 12 గంటలకి లింగార్చన కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయపరచాలి, ఆ శివ సన్నిధిలో జన్మ ధన్యం చేసుకోవాలని కోరుకుంటున్నాను. హర హర. లవ్, ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తుంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్, ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.